పత్తి రైతు కన్నీటి పర్యంతానికి కారణం కేంద్ర ప్రభుత్వందే బాధ్యత. నిన్న సాయంత్రం దాదాపు 4 గంటల ప్రాంతంలో లక్ష్మీపూర్ గ్రామం జైనత్ మండలం రైతు ఎడావ్ దీపక్ బాబు ఆయనకు ఒక 10-12 ఎకరాల భూమిలో పత్తి వేసుకున్నాడు. దాదాపు ఒక 56 కుంటలు తన పాత ఇల్లు ఖాళీ ఉండడం వల్ల ఇంట్లో పెట్టుకున్నాడు. నేను ఎందుకు ఇయ్యాల ఆ కుటుంబాన్ని కలుద్దాము, ఎడావ్ దీపక్తో మాట్లాడదామని చెప్పి నేను, నాతో పాటు మా ఎక్స్ఎంపీపీ రైతు అయితే మా సంఘం అధ్యక్షులు రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి గారు, ఈ గ్రామ సర్పంచ్ వీళ్ళందరూ రైతుల సమక్షంలో కలిస్తే ఇక్కడ కలెక్టర్ గారు ఒకటి అర్థం చేసుకోండి. అంటే నేను ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చి చెప్పినా కిసాన్ యాప్ ఏదైతే కపాస్ కిసాన్ యాప్ ఉందో ఇది ఎవరికి తెలుస్తలేదు. దీనివల్ల పాపం రైతులకు నష్టం జరుగుతుందని చెప్పి నేను కలెక్టర్ గారు మీకు చాలా సందర్భంలో చెప్పినా రాతపూర్వకంగా ఇచ్చిన. దానివల్ల వీళ్ళు ఏమైంది, పాపం ఎడావ్ దీపకు షార్ట్ సర్క్యూట్ తోటి 56 కుంటల పత్తి ఇల్లు దాదాపు నాకు తెలిసి ఒక 15 నుంచి 20 లక్షల వరకు నష్టం జరిగింది రైతు. అందుకే కలెక్టర్ గారు అర్థం చేసుకోండి. ఇక ఎమ్మెల్యే ఎంపీకి అయితే సోయలేదు. ఎమ్మెల్యే గారే మీటింగ్లో చెప్పిండే అది దేశం అంతటి ఉన్నది, దాన్ని మార్పు చేయరాదని చెప్పి రైతుల మీటింగ్లోనే ఎమ్మెల్యే చెప్తాడు, ఎంపీ గారు మాట్లాడరు. నేను పదే ఎందుకు చెప్తున్నా, ఈయన నేను ఓడిపోయి ఉండొచ్చు కానీ ఇలా ఓటమి గెలుపులు ముఖ్యం కాదు, గెలిచినటువంటి నాయకులు అధికారులు వాస్తవంగా మరి గ్రామానికి రేపు రమ్మని కలెక్టర్ గారు మీరు రండి, రేపు ఇదే గ్రామానికి వచ్చి రండి, లక్ష్మీపూర్కి వచ్చి మీరు చూడండి ఇక్కడ ఎందరు మంది రైతులకు అసలు అధికారులు వచ్చి ఎందరు మంది అధికారులని అవేర్నెస్ చేసిండు రైతులని. అధికారులు ఎవరు రాలే, వీళ్ళ కపాస్ కిసాన్ యాప్ గురించి చెప్పలే. ఒక్కొక్క రైతు ఇంటి కాడ వాళ్ళు చెప్తున్నది అయితే 90% మంది రైతులు సార్ ఇప్పటిదాకా ఈ కపాస్ కిసాన్ యాప్ చేసుకోకపోయినాం, అది దానికి కారణం మాకు తెలియదు, మాకు ఏ ఆఫీసర్ చెప్పలేదు. ఇలా ప్రతి ఇంటి కాడ 50-40 రైతు ఎన్ని ఎకరాల రైతుని బట్టి తన కెపాసిటీ బట్టి స్టోర్ చేసుకుంటాం. ఇలా ఒకవేళ వాళ్ళకి తెలిసి ఉంటే ఈ ఎడావ్ దీపక్ ఎందుకు ఇంట్లో 56 కుంటలు పెట్టుకుంటాడు, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇలా ఇది నష్టపోయింది. ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించవలసిందే. జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ప్రభుత్వాల పైన ఖచ్చితంగా ఈ రైతుకు న్యాయం జరిపించాలి. 56 కుంటలు ఇల్లుతో సాబైంది. మరి ఎలా అట్లా ఈ రకంగా పాపం ఇది కేవలం కిసాన్ యాప్ కపాస్ కిసాన్ యాప్ ద్వారా అధికారులు రాకపోవడం, చెప్పకపోవడం 90% మంది రైతులు ఇళ్ళ నిలువున్నది. దయచేసి కలెక్టర్ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వచ్చి మీరే రేపు ఈ గ్రామాన్ని సందర్శించండి, మీకు అర్థమవుతుంది. మేము రాజకీయాలు కాదు, రాజకీయాల కొరకు మేము బతుకుతలేము. మాకు రైతులు అంటే నేను ఒక రైతుగా స్వయంగా రైతు కాబట్టి నేను ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి రైతులకు ఉన్నటువంటి సమస్యలు గ్రామాలలో గిట్టుంటాయి. కలెక్టర్ గారు ఒక పైలట్ ప్రోగ్రాం కింద 1-2 విలేజ్ మండలాన్ని తీసుకోండి, ముందు ఆ విలేజ్లలో పోయి అవేర్నెస్ మీటింగ్లు పెట్టి నెక్స్ట్ ఇయర్ కొన్ని గ్రామాలు నెక్స్ట్ ఇయర్ అట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఇది ఒకటేసారి పెట్టేటప్పటికీ ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలా. ఈ కిసాన్ యాప్ కపాస్ కిసాన్ యాప్ వల్ల ఇలా ఎడావ్ దీపక్ అంటూడు ఇంత చిన్న రైతు పాపం కష్టపడి భార్య పిల్లలు ఇద్దరు వాళ్ళు రోజు చేనులకు పోయి ఇంటికి వచ్చుడు తప్ప బయట సమాజం గురించి ఆ వ్యక్తులకి తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అట్లా అందుకు నా ముందర రైతు పాపం ఏడుస్తున్నాడు, బాధతో ఏడుస్తున్నాడు. అని ఎంత బాధ ఉంది. కలెక్టర్ గారు రేపు మీరు రావాలా ఈ ఊరుకు, రేపు కలెక్టర్ గారు వస్తేనే అసలు జోగురామన్న చెప్పింది ఇన్ని రోజులు కరెక్టు, బీఆర్ఎస్ పార్టీలు చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు లక్ష్మీపూర్ గ్రామానికి వచ్చి మీరు రైతులతో మాట్లాడితేనే ప్రతి ఇంటి తిరగండి. ఆ రైతు అసలు పరిస్థితి ఏంది, ఆ రైతు కెపాసిటీ పెట్టుకోవచ్చు, ఆ స్టాకు ఇండ్ల జాగా లేని చేనులో పెట్టుకుంటున్నారు. చేనుల వర్షం మొన్నదాకా పడ్డది, మాయిచర్ ఉంటుంది, తర్వాత మాయిచర్ సంగతి తర్వాత మాట్లాడతా. కానీ ఇది మీ కపాస్ కిసాన్ యాప్ సిస్టమ్ పెట్టడం ఒకటి, అధికారులు వచ్చి అవేర్నెస్ చేయకపోవడం, ఈ 2 కారణాలతోటే ఈ ఎడావ్ దీపక్ నష్టపోయిండు. ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలా.
లేకుంటే మేము ఎడావు దీపక్ ఎంబడి బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉంటుంది. వీలైతే ఊరూరుకు తిరిగి ఆయనకి ఎంతో కొంత చంద చేపించిన మేము మా పార్టీ పరంగా సపోర్ట్ చేస్తాం. ప్రభుత్వ పరంగా మీరు కూడా కలెక్టర్ గారు, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఈ రైతు దగ్గరికి రండి. మీరు కూడా రేపు కలెక్టర్ తోటి ఈ ఊరు మీరు కూడా కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కలిసి తిరగండి. తిరిగితే మీకున్న పరిస్థితి అర్థం.